హే నిన్నే సైరన్ మూవీ ఎలా ఉందంటే మూవీ బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ ఫిలిం. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ అండ్ ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ చూసుకుంటే జేఎం రవి జైలు కిందకి వెళ్ళాడు. జేఎం రవి మీద వాళ్ళ కూతురు ఎందుకు కోపంగా ఉంది, ఫైనల్ గా డాటర్ ఫాదర్ కలిసారా లేదా, జేఎం రవిలో ఉన్న పాస్ట్ రివెంజ్ స్టోరీ ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. పాజిటివ్స్ చూసుకుంటే మంచి స్టోరీ ప్లాట్, ఇంకా జేఎం రవి అట్రాక్టివ్ క్యారెక్టరైజేషన్ గానీ, ఇంట్రెస్టింగ్ గా ఉండే పాస్ట్ స్టోరీ, క్లైమాక్స్ రివెంజ్ గానీ, సినిమాటోగ్రఫీ, విజువల్స్, నెరేషన్ గానీ చాలా బాగున్నాయి. కీర్తి సురేష్ హీరోని కిల్లర్ గా అని ప్రూవ్ చేయాల్సిన సీన్స్ గానీ, హీరో మ్యానికులేట్ చేసి ఎస్కేప్ అయ్యే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాక్ సీన్స్ అయితే టచ్ అవుతాయి. సాంగ్స్, బీజిఎం అయితే అంత కనెక్టివిటీగా ఉండవు సినిమాలో. ఇంకా యోగి బాబీ కామెడీ అయితే కనెక్టే కాలేదు, నాకైతే నవ్వైతే రాలేదు ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది క్లైమాక్స్ వరకు అయితే జస్ట్ అయితే టచ్ చేసి వెళ్ళిపోద్ది అంతే, అంత ఎమోషన్ గా అయితే టచ్ అవ్వలేదు. ఇక పర్ఫార్మెన్స్ చూసుకుంటే జేఎం రవి గారు అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. మూవీలో ఒక ఫాదర్ క్యారెక్టర్ గా గానీ, ఒక హస్బెండ్ క్యారెక్టర్ గా చాలా బాగా చేశారు. ఇంకా జేఎం రవి గారు అయితే ఒక సీన్ లో అయితే మనకి జాతి క్యాస్ట్ గురించి అయితే ఒక సీన్ అయితే చెప్తారనమాట. ఆ సీన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడ దొరకకుండా క్లైమాక్స్ వరకు అయితే బాగా లాగారు. కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా చేసింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో గానీ ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇంటెన్సివ్ గా ఎంగేజింగ్ అయితే ఉంటది. అనుపమ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా అనిపించింది, కానీ చౌటాముగా మాటలు రాని విధంగా అయితే పెట్టేశారు. ఆ క్యారెక్టర్ అనేది కొంచెం అయితే ఆ విధంగా ఉండకపోయింటే బాగుండి అనిపించింది. సైరన్ అనే టైటిల్ కి మీనింగ్ ఫుల్ గా బాగా ఇచ్చాడు ఎండింగ్. ఫైనల్ గా అదర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రీవియస్ మూవీస్ కంటే జేఎం రవి ఈ మూవీ అయితే నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీకి 2.8/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. నాకు జేఎం రవి నుంచి ఒక మంచి కంబ్యాక్ మూవీ అయితే అనిపించింది. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ అండ్ ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.